చర్మంపై దద్దుర్లు రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ వీటిని ప్రథమంగా 2 విభాగాలుగా విభజిస్తాము. అక్యూట్ అర్టికేరియా అంటాము, లేదా క్రానిక్ అర్టికేరియా. అక్యూట్ అర్టికేరియా అనేది మనము 6 వారాలు లేదా లోపల అంతకంటే తక్కువ సమయంలో చూసే వాటిని అక్యూట్ అర్టికేరియా అంటాము. ఇవి ఏమనంటే అప్పుడప్పుడు మాత్రం మనకు కనిపిస్తూ వస్తాయి. వీటిలో ప్రథమంగా మనం తీసుకునే మందులు కావచ్చు, లేదా ఏదన్నా ఇన్ఫెక్షన్ల వల్ల లైక్ జ్వరం వల్ల కానీ, లేదా దగ్గు జలుబులు వచ్చినప్పుడు, లేదా వాతావరణం సడన్గా మార్పులు కలిగినప్పుడు రావచ్చు, బయట తీసుకున్న ఆహారం మనకు పడకపోయినా, లేదా ఫుడ్లో ఉండే అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ లేదా ఫుడ్ కలర్స్ లాంటివి మనకు పడకపోయినా, నులిపురుగులు లాంటి చిన్న సమస్యలు ఉన్నప్పుడు, గ్యాస్ ప్రాబ్లం, ఇలా రకరకాలుగా మనం విభజిస్తాము. ఇవన్నీ కూడా ఈ సమస్య తగ్గిన వెంటనే వాటికి కూడా ఉపశమనం కలుగుతుంది. ఇవన్నీ కూడా మనకు చికిత్స నెల నుంచి 2 నెలల లోపల సరిపోతుంది. ఇలా కాకుండా మనకు క్రానిక్ అర్టికేరియా అనేది రెండో విభాగము. క్రానిక్ అర్టికేరియాలో కూడా మనకు చాలా కారణాలు కనపడతాయి. ఈ క్రానిక్ అర్టికేరియా అనేది మనకు 6 వారాలు అంతకంటే ఎక్కువ రోజుల పాటు మనకు ఈ దద్దుర్లు వస్తున్నప్పుడు దీన్ని క్రానిక్ అర్టికేరియా అంటాము. ఈ క్రానిక్ అర్టికేరియాకి గల కారణాలు ఎండలోకి వెళ్ళినప్పుడు వచ్చే వాటిని సోలార్ అర్టికేరియాస్ అంటాము. మనము ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వచ్చే వాటిని కొలినర్జిక్ అర్టికేరియాస్ అంటారు. ఇలా అర్టికేరియాస్ అనేవి చాలా రకాలుగా విభజించబడతాయి. ఇలా కాకుండా మనకు అండర్లయింగ్ డిసీజెస్ వచ్చినప్పుడు లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, వేరే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ లోపల ఏదన్నా మనకు క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు ఉన్నప్పుడు కూడా మన శరీరంపై దద్దుర్లు కనపడే అవకాశం ఉంది. ఈ వెనకాల కారణాలు లేకుండా మనకు దానంతటకు అదే అర్టికేరియా అనేది లేదా దద్దుర్లు అనేవి మనకు ఒంటి మీద పదే పదే వస్తున్నప్పుడు వీటిని ఆటో ఇమ్యూన్ అర్టికేరియా కింద మనం పరిగణిస్తామన్నమాట. వీటిని బట్టే మనము ఎలాగైతే అక్యూటా క్రానికా అనేది విభజించుకున్న తర్వాతే మనం దానికి ట్రీట్మెంట్ అనేది కూడా ఎంతకాలం ఇవ్వాలనేది కూడా మనకు అర్థమవుతుంది.